అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడు ప్రభువారు నిరంతరము కనుపాప వలె మనలను కాచి కాపాడుతున్నప్పుడు మనం ఎందుకు బాగోమండి? బాగుంటాం కదా. సర్వోన్నతుడైనటువంటి ప్రభు మన బాగు కోరినవారు నిరంతరం మనకు తెలియకయే కాపాడుతూ ఉన్నారు. శత్రువులు ఎవరున్నారో ఎక్కడున్నారో మనకు తెలీదు. ప్రియులారా, మన దృష్టి మన తలంపు వేరుగా ఉంటుంది. కానీ దుష్టుడైనటువంటి అపవాది మనుషుల్లో శత్రువులను కలుగజేస్తున్నాడు, ఆత్మల్లో శత్రువులను కలుగజేస్తున్నాడు. ఇలా రకరకాల శత్రువర్గాలు ఉన్నాయి. ప్రియులారా, ఎవరి వలన ఏ విధమైన హాని మనకు కలుగుద్దో మనకు తెలియదు. కనుక మనము ఆయన విశ్వాసం ఉంచి మన భారం ఆయనకు అప్పగించినట్లయితే చిన్నలను పెద్దలను అందరినీ ఆయనే కాపాడుకుంటారు. అట్టి మహాపరిశుద్ధిని మనము ధ్యానం చేసుకుందాము, ఆయన దీవెన కోరుకుందాం. ప్రియమైన స్నేహితులారా, వాక్య లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనమును మనము చూచినప్పుడు, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను అని మహారాజైనటువంటి దావీదు గారు సర్వోన్నతుడైనటువంటి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఒక సందర్భంలో ఇలాగును దేవుని స్తుతించారు. ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏ విజయం కలిగినా, ఏ పరిస్థితుల్లోనైనా రాజు దావీదు గారు ఆ కాలంలో దేవుని మీద ఆనుకుని ఉండేవారు, దేవుని స్తుతించేవారు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనము కూడా ఇలాంటి భక్తులను చూసి నేర్చుకోవాల్సిన వారమైనాము. ప్రియులారా, ఇక్కడ సౌలు దావీదు కంటే ముందు దైవ జనాంగమైన ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. దావీదును దేవుడు ఆశీర్వదిస్తూ హెచ్చిస్తూ వృద్ధులకు తెస్తుంటే వార్వలేక అసూయ చేత, ద్వేషం చేత, దురాత్మ పొందినటువంటి వాడై నీతిమంతుడైనటువంటి ఏర్పాటు రాజు అయినటువంటి దావీదును హతమార్చడానికి ఆయన ఇంటి దగ్గరే సౌలు కావలి ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఆ సమయంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవుని మీద ఆనుకున్నాడు. ఈయన దేనికి భయపడలేదు. శత్రువులు గెలవగలరా? మనలను నేడు శత్రువులు గెలవగలరా? శత్రువులు మిమ్మును శపించినప్పుడు స్తోత్రించుడి యెహోవాను, శృతి పెట్టి అని చెప్పి మరి చక్కని పాట దేవదాసయ్య గారు వ్రాశారు. ప్రియులారా, మరి దేవుని మహత్తరమైనటువంటి కృపను బట్టి శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు ఎంతో ధైర్యముగా దేవుడు నా సహాయకుడని దేవుణ్ణి విశ్వసించి ఆయన ఉదయమున నేను నిన్ను ఇలాగను స్తుతిస్తానంటున్నాడు. అంటే రాత్రంతా శత్రు భయం ఉన్నప్పటికీ నాకే విధమైనటువంటి హాని కలగదు, నన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోవడానికి గొప్ప విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నారు. కనుక అంత ధైర్యంగా ఆయన దేవుని మహింపరుస్తున్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వలోకనాథుడు ప్రభువారు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనలను, మన కుటుంబాలను ఆయన శత్రువు నుంచి కాపాడువారుగా ఉన్నారు. భయపడరాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచావు గనుక ఓ విశ్వాసి, నీవెంత మాత్రమును భయపడక ఆయన వైపు నిరీక్షణ కలిగి చూడు. దావీదు రాజు గారు ఎలా నిరీక్షణ కలిగిన వారై దేవుని వైపు చూశారో అలాగ మనం చూసినట్లయితే సర్వోన్నతుడు ఏ దిక్కు నుండి సహాయం పంపాలో ఆ దిక్కు నుండి మనకు ఆ సమయంలో సహాయం అందించేవారై ఉన్నారు. ప్రియులారా, అట్టి సహాయకుడగు ప్రభువారు తన మహోన్నతమైనటువంటి కృపచేత మనను ఆశీర్వదిస్తూ మనకు తోడయింటూ మన ఇంటి యజమానుడై ఆలోచనలు ఇస్తూ నడవలసిన త్రోవల్లో మనల్ని నడిపించేవారై ఉన్నారు. కనుక మనం ఆయనందు నిరీక్షణ గలవారమై మనోనిదానం కలిగి ఆయన్ని చూస్తూ ఆయన మాటలు వింటూ ఆయన్ను వెంబడిద్దాం. అట్టి కృపా దీవెనలు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ తన అద్భుతమైనటువంటి హస్తము చాపి సహాయం అందించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు తండ్రి, నీ పాదాలకు నమస్కారములు. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరవలసి ఉన్నది గనుక నెరవేరునుగాక అని కోరుకోండి అన్నారు ప్రభువా. మేము కోరుకుంటే ప్రభువా నాయన కోరుకున్నట్లుగా జరిగిస్తావు. నీకు స్తోత్రాలు. కోరవు నీకు కావలసిన ఊరకనే ఇచ్చేదను.
ధారాళంగా ఇచ్చుటకు నా దన్నిధి వస్తువులు ఎన్నో కలవన్నారు ప్రభా. గనుక నీవు అనుగ్రహించేటటువంటి కాపుదల ఎంతో గొప్పది, క్షేమదాయకమైనది ప్రభా. సకల దీవెనలు ప్రభా భూలోకమందు నీ పోలికలో ఉన్న మానవులైనటువంటి మాకందరికీ నీ ప్రసాదించుమని సర్వాంతర్యామి మహాపరిశుద్ధుడు అద్వితీయుడు గణుడు మహారాజు వెండ్లి కుమారుడే వరుడే వచ్చుస్తున్న యేసువారి పుణ్యనామన ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.